వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కడుపు నిండా తినే పచ్చడి చికెన్ పచ్చడి. ఎన్ని పచ్చళ్ళు ఉన్నా చాలా ఫేవరెట్ అయిపోతాయి కదండి అన్ని రకాల పచ్చళ్ళు. అందులో ఈ చికెన్ పచ్చడి ఒకటి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఈ చికెన్ పచ్చడి కలుపుకొని తిని చూడండి, ఎంత బాగుంటుందో కదా. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి ఉప్పు పసుపు కొంచెం నూనె వేసుకొని స్టవ్ మీద వాటర్ పోయేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1.5 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఈ చికెన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి 1.5 కప్పు ఆయిల్ పడుతుంది. 1.5 కప్పు ఆయిల్ వేసాను నేను. ఈ ఆయిల్ అంతా కూడా వేడవ్వాలి. బాగా వేడయిన తర్వాతే మనం పీసెస్ని యాడ్ చేయాలి ఇందులో. ఇలా వేడయిన తర్వాత మనం చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని వేసేయాలి. మొత్తం అంతా కూడా చికెన్ వేసేయచ్చు. నేను చేసేది క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను మొత్తం వేసేసాను. మీరు 1 కేజీ 2 కేజీస్ అలా తీసుకుంటే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి, ఓకేనండి. బ్రౌన్ కలర్లోకి మనకి చికెన్ అన్నది ఫ్రై అవ్వాలి. అంతవరకు కూడా మనం స్లోగా కలుపుకుంటూ దగ్గరుంటూ ఫ్రై చేసుకోవాలండి చికెన్ని మొత్తం కూడా. ఇలా ఫ్రై అయిపోయింది కదండి మంచిగా. అలా ఫ్రై అయిన దాంట్లో మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు ఫుల్గా తీసుకున్నాను నేను. అది దీంట్లో వేసేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ విధంగా వస్తే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం చూడండి, ఇప్పుడు నేను గడ్డతో తీసి పెట్టాను. ఈ కలర్లోకి వస్తే మనకు సరిపోతుంది. దించి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం దాచిన చెక్క, 2 లాలిక్కాయలు, 6 లవంగాలు వేసేసుకొని ఒక్కసారి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా అన్నీ కూడా నేను ఏదైతే మసాలా తీసి పెట్టుకున్నానో ఫస్ట్ ధనియాలు వేస్తున్నాను. ఇవి కూడా ఒక 2 స్పూన్లు ఉంటాయండి ఫుల్గా. ఆ 2 స్పూన్లు ధనియాలు వేసేసాను. వేసుకొని కొంచెం చిన్న మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, మాడిపోతాయి. తర్వాత ఆవాలు తీసుకున్నాను. ఆవాలు కూడా 1 స్పూన్ ఫుల్గా తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ అన్నది మెంతులు తీసుకున్నాను. జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైతే చికెన్ని దింపి పెట్టుకున్నానో అందులోకి వేసేయాలి. ఈ మసాలా వేసేసి కారం వేయాలండి. మీరు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. అంటే ఒకరు కారం ఎక్కువ తింటారు, కొంచెం ఒకరు కారం తక్కువ తింటారు. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఇది బాగా చల్లారాలి. చల్లారేంత వరకు కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని తర్వాత చల్లారిన తర్వాత నిమ్మరసం, మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవడమే అండి. అంతేనండి. ఒక 3 డేస్ తర్వాత తింటే దీని రుచి ఉంటుంది మరి. ఎవ్వరు కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్నం పెట్టుకున్న అన్నాన్ని మొత్తం తినేస్తారండి. థ్యాంక్ యూ.